ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఏం చేస్తున్నావు డాక్టర్ బాబు? శుభకార్యం జరుగుతుంటే అడ్డంకులు కలిగిస్తున్నావు. అడ్డంకి ఎప్పుడో వచ్చి పడింది శక్తి సింగ్. ఇక దాని పేరే అవినాష్ కుమార్ వర్మ. ఎందుకు అంటే డోలి ఎత్తే సమయంలో నువ్వు పాడే ఎత్తే ఏర్పాట్లు చేస్తానంటున్నావు. పైకి పోవాలని రాసున్న వాడిని ఈ రోజు వరకు ఎవరైనా ఆపగలిగారా మేము ఆపడానికి? ఒకవేళ నీ చిత్తి చుట్టూరా మేము 7 అడుగులు నడవాలని నీకు అంత కోరికగా ఉంటే సరే, అలాగే చేద్దాం. రేయ్ వెళ్ళండి రా. ఈ డాక్టర్ బాబు ఇలా అయినాడు. రేమున్నా దింపరది నమ్మని కిందకి. ఏం చేస్తున్నావు? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు శక్తి సింగ్. చూడు డాక్టర్ బాబు, నీ చేతులు ఉన్నదాన్ని అందరూ కట్ట అంటారు.
దురదృష్టవశాత్తు ఇందులో ఒక్కటే బుల్లెట్ ఉంటుంది. ఇది పేలితే నా బుర్ర పగిలిపోద్ది. కానీ ఒకవేళ నేను బ్రతికితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో. శక్తి సింగ్, నీ బెదిరింపులిక ఆపో. నేనేం చెప్తున్నానో అది మూసుకొని విను. నీ చేతిలో ఇంజెక్షన్ బాగుంటుంది డాక్టర్ బాబు, ఇలాంటి తుపాకీ కాదు. కరెక్ట్. ప్రజల ప్రాణాలు కాపాడతానని ప్రమాణం చేశాను. ఈ రోజు సౌందర్యాన్ని కాపాడడానికి వచ్చాను. దానికోసం మందు గోళీలు ఇవ్వాల్సి వచ్చినా సరే, తుపాకీ గుళ్ళు పేల్చాల్సి వచ్చినా సరే, ఏది అవసరమైతే అది చేస్తాను శక్తి సింగ్. డాక్టర్ బాబు, ఇది మా ఊరి విషయం. ఇందో నీకేంటి సంబంధం? ఇది ఊరి విషయం కాదు, సౌందర్య జీవితానికి సంబంధించింది, ఆమె భవిష్యత్తుకు సంబంధించింది. ఇదొక అమ్మాయి ఇష్టానికి సంబంధించింది. ఈ పెళ్లి ఆమె ఇష్టం లేకుండా జరుగుతూ ఉంటే నేను ఈ బలవంతపు పెళ్లిని జరగనివ్వను. బలవంతం మేము అసలు చేయలేదు. డబ్బిచ్చే వాళ్ళకి తనని తాకట్టు పెట్టారు నా దగ్గర. జాగ్రత్తగా విను. పెళ్లి చేసుకొని భార్య హోదా కల్పిస్తున్నాను, లేదంటే తనని నా బానిసగా ఉంచుకునేవాడిని. శక్తి సింగ్, ఇదిగో డాక్టరు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎలాగో ఈ అమ్మాయి బలవంతపు పెళ్లిని ఆపి ఊరందరితో శత్రుత్వం కొని తెచ్చుకుంది. పైగా నీతో రాత్రంతా గడిపి ముఖానికి మసి పూసుకుంది. అందరూ చీకొట్టే దీన్ని నువ్వు తీసుకెళ్లి కొత్త జీవితం ప్రసాదించాలనుకుంటున్నావా? ఆమెనెవరూ వదలలేదు. ఆమె శక్తి సింగ్ ని వదిలేస్తోంది. అర్థం చేసుకోండి. సరే మరి ఆ తర్వాత ఏంటి? శక్తి సింగ్ ఈమెను పెళ్లి చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారో నీకు తెలుసు కదా. మండపం నుండి వెళ్లిపోయిన అమ్మాయికి నరకంలో కూడా చోటు దొరకదు. ఆ తర్వాత ఆమె అమ్ముడు పోతూనో లేదా చెట్టుకు వేలాడుతూ శవమై కనిపిస్తుంది. చూడు, మమ్మల్ని ఆపినంత మాత్రాన ఏమవుతుంది? చంపేవాడి చెయ్యిని ఆపగలరు గాని మాట్లాడే వాళ్ళ నోరుని మూయించలేరు కదా. ఇది మండపం నుంచి లేచిపోతే ఎవరు పెళ్లి చేసుకుంటారనుకుంటున్నావు? తనని నేనే పెళ్లి చేసుకుంటాను. నేను సౌందర్యకి జీవితాంతం తోడుగా ఉంటాను. తనకి నా ఇంటి పేరు ఇస్తాను. నేను తన చెయ్యి పట్టుకుని 7 అడుగులు నడిపిస్తాను. చెప్పు సౌందర్య, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నీ ఇష్టమేంటో నిర్భయంగా చెప్పు. ఇక్కడున్న అందరికీ చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నన్ను పెళ్లి చేసుకోబోతున్నావని. ఇప్పటికైనా నువ్వు వీళ్ళందరికీ చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానని. ఇప్పటికైనా నువ్వు వీళ్ళందరికీ చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. ఇంకా నువ్వేం ఆలోచిస్తున్నావు? చెప్పు.
క్షమించండి ఊర్వశి గారు, నేను మీ కూతురికి నా కొడుకునిచ్చి పెళ్లి చెయ్యలేను. అసలు పెళ్ళి ఎందుకు జరగదండి? మీ కుటుంబంలో ప్రేమను శత్రుత్వంగా మార్చే ఆచారం ఉందా? ఇలాగే ముందు కూడా మీరు నన్ను అమ్మా, ఏమైంది మీకు? ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ రిలాక్స్. అంతా సర్దుకుంటుంది, నన్ను నమ్మండి. నేను ఏమీ చెయ్యలేను. నా కొడుకు ప్రాణం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. అత్తయ్య, నేను అవినాష్ని చాలా ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఒకరినొకరు చాలా ప్రేమించుకుంటున్నాం. ఒకరు లేకుండా ఇంకొకరు ఉండలేము. అత్తయ్య, ప్లీజ్ మా పెళ్లి జరిపించండి. ఇట్స్ ప్రామిస్. నేను తనకేం కానివ్వను. నాకు తెలుసమ్మా, కానీ పెళ్లికి ప్రేమతో పాటు జాతకాలు కలవడం కూడా చాలా ముఖ్యం. నీ జాతకంలో దోషం ఉందని నీకు తెలుసు కదా. పిల్లల జాతకాలు కలవకపోతే ఏమైంది? వాళ్ళ మనసులు కలిసాయి కదా. వాళ్ళ చేతి రాతల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలని రాసుంది. మా హాసినమ్మ కొన్ని గంటల తర్వాత పుట్టుంటే అంతా మారిపోయేది. గ్రహస్థితి అనుకూలించేది. ఏంటి, కొన్ని గంటల తర్వాత? కానీ పంతులు గారు నెలల తేడా ఉందని చెప్పారు కదా. లేదు లేదు, బహుశా నా వల్ల పొరపాటు ఏదైనా జరిగిందేమో. నేను తప్పుడు జాతకం ఇచ్చానేమో. ఒక్క నిమిషం, నేనిప్పుడే వస్తాను. జ్వరం ఏమీ లేదు, బీపీ కూడా నార్మల్గానే ఉంది. తలకు తగిలిన దెబ్బ కోసం ఇంజెక్షన్ ఇచ్చాను. త్వరగానే స్పృహలోకి వస్తుంది. కంగారు పడకండి, తగ్గిపోతుంది. అమ్మా, నన్ను క్షమించండి. నేను సౌందర్యని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పింది తనని శక్తి సింగ్ బారి నుండి కాపాడడానికి మాత్రమే. ఇప్పుడు ఇంక మరి శక్తి సింగ్కి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాగో అతన్ని లోపలేశారు కదా, నేనే వాళ్ళని పిలిచాను. అతను మళ్ళీ మిమ్మల్ని ఎప్పటికీ ఇబ్బంది పెట్టడు. ఇక మీరు బామ్మ ఇంటికి మీరే ఒక పెద్ద దిక్కు అయ్యుండి మీ మనవరాలికి ఇలా బలవంతంగా పెళ్లి చేస్తుంటే ఇది చూసి నిజంగా నాకు సిగ్గనిపిస్తోంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులంటే ఏమో అనుకున్నాను. ఇప్పటికైనా మీ మనవరాలి ఇష్టాన్ని గౌరవిస్తారనుకుంటున్నాను. ఇకనైనా మారండి. ఉంటాను.
చూడండి, ఈ జాతకం చాలా అద్భుతంగా ఉంది. హాసిని గ్రహాలన్నీ కూడా ఆయుష్మాన్ బాబుకి చాలా చక్కగా ఉన్నాయి. ఇది కేవలం జాతకమే కాదు, మన అవినాష్ బాబుకి రక్షణ కవచం లాంటిది. నా వల్ల పొరపాటు జరిగింది, మీరు నన్ను క్షమించండి. క్షమాపణ నేను మిమ్మల్ని అడగాలి. ఏదో తొందరపాట్లో ఈ పెళ్లి వద్దని చెప్పేశాను. లేదు లేదత్తయ్య, మీరు అవినాష్ మంచి గురించి ఆలోచించారు. అలాగే నాకు కూడా. అవినాష్ ప్రాణాల కంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. సో మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. మీరిలాగే నవ్వుతూ నన్ను ఆశీర్వదించండి చాలు. క్షమాపణ అడిగి తీరాల్సిందే. క్షమాపణ అడగాల్సిందే, అది చేతులు జోడించి. పెద్దమ్మ గారు, మీరు వదిలేయండి. మనమంతా ఒకే కుటుంబం వాళ్ళం. అయినా అత్తయ్య గారు కూడా పెద్దవారే కదా. పెద్దలైనా చిన్నవాళ్లైనా వాళ్ళు చేసిన తప్పేంటో గుర్తు చెయ్యకపోతే అదే అలవాటుగా మారుతుంది. కానీ అది మాట్లాడకు, వింటం నేర్చుకో. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? ఒక పరాయి వ్యక్తి ముందు నా పరువు తీయించి ఏం సాధించావు? నువ్వేమనుకున్నావు? అంతా సర్దుకుపోయిందనా? ఇంకా ఏం సర్దుకోలేదు. ఆ శక్తి సింగ్ ఈ రోజు కాకపోతే రేపు జైలు నుండి తిరిగి వస్తాడు. వాడు తోడేల్లాంటి వాడు. తోడేలు తన రూపాన్ని మార్చుకుంటుంది, కానీ దాని బుద్ధినప్పుడు మార్చుకోదు. ఇప్పుడు వాడు గాయపడిన తోడేలు చాలా ప్రమాదకరంగా మారుతాడు. వాడు జైలు నుంచి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తాడో, మన మీద ఎలా పగ తీర్చుకుంటాడో నాకేం అర్థం కావడం లేదు. మీ నానమ్మ చెప్పింది నిజమే, కానీ నీకు ఎలాంటి ప్రమాదం జరగనివ్వను. ఆ శక్తి సింగ్ నుండి నిన్ను కాపాడడానికి ఈ రోజు ఎలాగైనా సరే డాక్టర్ బాబుతో నీ పెళ్లి జరిపిస్తాను. అది బలవంతపు పెళ్లి అయినా సరే.